నమస్కారం నమస్తే తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1111కి అందరికీ స్వాగతం. ఫ్యాన్సీ నెంబర్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 26, 2021. టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ సరికి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు మనం మొబైల్ ఫోన్ నుంచి మనం ఏదైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇట్లా కాకుండా మనం డెస్క్టాప్ నుంచి కూడా అప్లోడ్ చేసుకునే ఫీచర్ని ఇన్స్టాగ్రామ్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కొంతమంది యూజర్స్కి అయితే రోల్ అవుట్ అయితే చేసింది, కొంతమందికి అయితే ఈ ఫీచర్ అయితే వచ్చింది. డెస్క్టాప్ నుంచి వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతున్నారు. ఫ్యూచర్లో మనం ఈ ఫీచర్ని ఇన్స్టాగ్రామ్లో అన్ని డెస్క్టాప్స్కి అయితే చూడొచ్చు. సో కంప్యూటర్ నుంచి కూడా మీరు ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్ నుంచి ఫొటోస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు, పోస్టులు పెట్టవచ్చు. నెక్స్ట్ వాట్సాప్ పేమెంట్స్ సంబంధించి వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ని బ్యాచ్ వైజ్గా వీళ్ళు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అందరికీ వాట్సాప్ పేమెంట్ సిస్టమ్ రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ మ్యాక్సిమం అందరి యూజర్స్కి అయితే ఈ ఫీచర్ అయితే వచ్చింది, వాట్సాప్ పేమెంట్ ఫీచర్. ఇది వచ్చేసరికి మీకు సెట్టింగ్స్లో పేమెంట్స్ అని ఉంటాయి, అక్కడ నుంచి మీరు పేమెంట్స్ అయితే చేయొచ్చు. న్యూ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాలనుకుంటే మాత్రం వాట్సాప్ నుంచి కూడా మీరు పేమెంట్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఈరోజు మన ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారి అకౌంట్ అయితే కొద్దిసేపు అయితే ఫ్రీజ్ అయితే చేసింది. అండ్ దీంతోపాటు కాంగ్రెస్ లీడర్ శశి గారి అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసింది. రీజన్ వచ్చేసరికి కాపీరైట్. వీళ్ళు ప్రీవియస్గా ఏదో ఒక సాంగ్స్ ఇట్లాంటివి పెట్టుంటారు కదా ట్విట్టర్లో, దాన్ని వీళ్ళు బేస్ చేసుకొని కాపీరైట్ అయితే వేశారు. రవిశంకర్ ప్రసాద్ గారు ప్రీవియస్గా 3.5 years బ్యాక్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ ఉంటుంది కదా, మా తుజే సలాం, చాలా మంచి సాంగ్ అది. సో ఆ సాంగ్ని ఏదో సందర్భంలో ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. సో అది ఇప్పుడు ట్విట్టర్ అయితే దాన్ని కాపీరైట్ దాకా తీసుకొని డిఎంసీఏ యాక్ట్ కింద అయితే అకౌంట్ అయితే బ్లాక్ చేసింది కొద్దిసేపు, తర్వాత మళ్ళీ అయితే రిలీజ్ అయితే చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్విట్టర్కి మన ఐటీ మినిస్టర్కి అసలు పడట్లేదు. ఇప్పుడు ఇది ఇంకా ఏమంటారు, మధ్యలో నిప్పు మీద నూనె జల్లినట్టు అయింది. చూద్దాం ఏమైద్దాం, ఇది ఎక్కడ దాకా వెళ్ళేది, ఈ మంట ఎంతవరకు లెక్సీతో చూడాలి. ట్విట్టర్ చెప్తున్న ప్రకారం అయితే ఇది ర్యాండమ్గా జరిగినట్టయితే ట్విట్టర్ చెప్తూ ఉంది. వీళ్ళు ర్యాండమ్గా ఏదైతే కాపీరైట్స్ ఉంటాయో కొన్ని అకౌంట్స్ సాంగ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు కదా, వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది ర్యాండమ్గా. అట్లా ఈ అకౌంట్స్ జరిగినట్లయితే ట్విట్టర్ చెప్తూ ఉంది. మరి ర్యాండమ్గా జరిగిందో వీళ్ళు కావాలని చేశారో అది ట్విట్టర్కే తెలియాలి. నెక్స్ట్ మనకి పబ్జీ మొబైల్ ఇప్పుడు అంటే గ్లోబల్ వర్షన్, ఇది ఇండియన్ వర్షన్ కాదు. పబ్జీ మొబైల్ టెస్లాతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. సో ఫ్యూచర్లో మీరు పబ్జీలో టెస్లా కార్ అయితే చూడొచ్చు. మేబీ దీన్ని ఏదో ఒక ఈవెంట్లో తీసుకొని వస్తారు, దాన్ని మీరు యూసీ పెట్టి కొనుక్కోవాలి, దాన్ని మోడిఫికేషన్ చేయాలన్నా కానీ డబ్బులు అయితే దాన్ని పెడతా ఉండాలి. ఇది ఫస్ట్ టైం కాదు, రీసెంట్గా మెక్లారెన్ కార్ కూడా తీసుకొని వచ్చినట్టున్నారు. ఇప్పుడు టెస్లా కార్ కూడా ఫ్యూచర్లో మీరు పబ్జీ మొబైల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ అండ్ దాంతోపాటు పోకో F3 GT, ఈ రెండు ఫోన్ అండ్ ఇయర్ ఫోన్స్ ఈ రెండు అయితే BIS సర్టిఫికేషన్ అయితే పొందినాయి. మేబీ ఫ్యూచర్లో మనం ఇండియాలో BIS అంటే ఇండియాకు వస్తున్నట్లు. సో ఫ్యూచర్లో ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే మేబీ జూలై కానీ ఆగస్టులో కానీ మనం పోకో నుంచి మేబీ ఇవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ ట్రిమ్మర్ అండ్ హెయిర్ డ్రైయర్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే, జూలై 1వ తారీఖు. అండ్ దీంతోపాటు అదే రోజు వీళ్ళు రియల్మీ బడ్స్ 2 నియోన్ కూడా తీసుకురాబోతున్నట్లు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తం 3 ప్రొడక్ట్స్ అయితే మనం జూలై 1st అయితే రియల్మీ నుంచి చూడొచ్చు. అండ్ డీజో కూడా రాబోతుంది. డీజో కూడా నెక్ బ్యాండ్ అండ్ TWC ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిని జూలైలోనే తీసుకొని రాబోతుంది. డీజో డెబ్యూ అని చెప్పొచ్చు జూలైలో. నెక్స్ట్గా మనకి రియల్మీ నుంచే మాధవ్ సేత్ ఇండియా టుడేకి కొద్దిగా ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాడు ఫ్యూచర్కి సంబంధించి. అవి ఒకసారి మనం చూద్దాం. సో ఫ్యూచర్లో రియల్మీ నుంచి మనం $100 లోపు అంటే దగ్గర 7,000 8,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో ఒక 5G ఫోన్ చూడబోతున్నట్టు చెప్పారు. దివాళీకి తీసుకురాబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చాడు. అండ్ దీంతోపాటు దివాళీకి మనం రియల్మీ GT చూడవచ్చు. దివాళీ లోపు మనం రియల్మీ GT, అదే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ దీంతోపాటు రియల్మీ వ్యాక్యూమ్ క్లీనర్, ఈ రెండు దివాళీ లోపు తీసుకొస్తాం ఇండియాకి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దీంతోపాటు ఏదైతే నార్జో 30 5G తీసుకొచ్చారు కదా, రియల్మీ 8 5Gకి నార్జో 30 5Gకి ఏమి డిఫరెన్స్ అయితే లేదు. సో దాని గురించి కూడా అడిగారు, దాని గురించి కూడా స్పందించాడు. నార్జో సిరీస్ మేము యూత్ని టార్గెట్ చేసి తీసుకొస్తాం, కొద్దిగా డిజైన్ అయితే చేంజ్ చేస్తాం. రియల్మీ 8తో కంపేర్ చేస్తే నార్జో డిజైన్ కొద్దిగా చేంజ్ అయితే ర్యామ్ కొద్దిగా ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఒక సర్వే నిర్వహించాం, సర్వేలో యూత్ ఎక్కువ ర్యామ్ కోరుకుంటున్నారని చెప్పేసి మాధవ్ సేత్ చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ ర్యామ్ వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. ఎంత ర్యామ్ కావాలో అంత ర్యామే మీకు ఏదైనా అప్లికేషన్ కానీ గేమ్ కానీ సిస్టమ్ కానీ మీకు యూజ్ చేసుకుంటుంది. మిగతా ర్యామ్ అయితే మీకు అట్లా ఫ్రీగా పడి ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు ఉపయోగం అయితే ఉండదు. ర్యామ్ గురించి నేను సపరేట్ వీడియో కూడా చేసి, నాకు ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో ఎండింగ్ కార్డ్స్లో వదిలేస్తే, ఇప్పుడు పాత వీడియో. అండ్ దివాళీ సేల్స్ వస్తాయి కదా, దివాళీ సేల్స్లో 60 లక్షల ఫోన్లు అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఈ నార్మల్గానే సేల్స్లో వీళ్ళు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా, మేబీ
చూడాలి వీళ్ళు టార్గెట్ రీచ్ అవుతారో లేదో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అండ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ఈ రెండు అఫీషియల్ రెండర్స్ అయితే 91 మొబైల్స్ అయితే బయటికి తీసుకొని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇవి రెండు అయితే మనకి చూడడానికి అయితే ఇలా ఉంటాయి. ఇవి మనం జూన్ 28వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సామ్సంగ్ రీసెంట్గా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది జూన్ 28వ తారీఖు తీసుకురాబోతున్నట్లు వాచ్కి సంబంధించి అండ్ వేర్ ఓఎస్కి సంబంధించి. వాచ్లో ఇప్పుడు మనకి వేర్ ఓఎస్ వస్తుంది సామ్సంగ్ గెలాక్సీ వాచ్లో. దీనికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేశారు. దీంతోపాటు మేబీ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి వివో ఒక ట్యాబ్ పైన పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఈ ట్యాబ్ చూస్తే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ చూస్తే ఐప్యాడ్ లుక్లో కనిపిస్తూ ఉంది. ఇది పేటెంట్ మాత్రం మరి ఇది ఫ్యూచర్లో ఎప్పుడు తీసుకొస్తారో మాత్రం వివోకే తెలియాలి. చూద్దాం. ఒకవేళ ట్యాబ్స్ వస్తే మాత్రం ప్రజెంట్ ట్యాబ్కి మార్కెట్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. చాలామంది కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ప్రజెంట్ పాండమిక్ ఉంది కాబట్టి ట్యాబ్స్ నడుస్తుంది, తర్వాత పాండమిక్ అయిపోయిన తర్వాత ట్యాబ్స్కి అంత మార్కెట్ ఉండదని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ అది చెప్తున్నాయి. ట్యాబ్లెట్స్ తీసుకురామని అడిగితే మీరేమనుకుంటున్నారు? ట్యాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయా లేవా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి జొమాటో కొత్త గోల్ అయితే ఒకటి సెట్ చేసుకుంది. ఉమెన్ డెలివరీ పార్ట్నర్స్ని పెంచాలని చెప్పేసి జొమాటో అయితే నిర్ణయం తీసుకుంది. ప్రజెంట్ అయితే 5% వీళ్ళు ఉమెన్స్ డెలివరీ చేస్తూ ఉన్నారు జొమాటోలో. దీన్ని 10%కి వీళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నారు చెప్తూ ఉన్నారు. సో ఉమెన్స్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో వీళ్ళకి వాష్రూమ్స్ రెస్టారెంట్స్లో ఏర్పాటు చేయడం, SOS బటన్ ఉంటుంది. సో ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే SOS ఒకవేళ ప్రెస్ చేస్తారనుకోండి వాళ్ళ లొకేషన్ మొత్తము ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకొని జొమాటో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి మళ్ళీ రియల్మీ ఏదైతే ల్యాప్టాప్ తీసుకురాబోతుందో ఈ ల్యాప్టాప్ Windows 11తో రాబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఇయర్ ఎండ్ లోపు మోస్ట్లీ రియల్మీ నుంచి అయితే మనం చూడవచ్చు ఈ ల్యాప్టాప్ అయితే. అండ్ ఫైనల్ న్యూస్ మనకి LG నుంచి. LG మొబైల్ బిజినెస్ షట్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళకి సౌత్ కొరియాలో చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. దగ్గర సౌత్ కొరియాలో LGకి 400 పైన స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోర్స్లో వీళ్ళు ఐఫోన్స్ అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని శాంసంగ్ అయితే వ్యతిరేకించింది. 2018లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం LG స్టోర్స్లో LG ఫోన్స్ అమ్మాలి, శాంసంగ్ స్టోర్స్లో శాంసంగ్ ఫోన్స్ అమ్మాలి సౌత్ కొరియాలో. ఇప్పుడు LG ఐఫోన్స్ అమ్మడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా శాంసంగ్ అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని స్టోర్స్లో ఒకేసారి ఐఫోన్స్ వచ్చినాయంటే యూజర్స్ వాటిని కొనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్స్లో. సో ఇప్పుడు శాంసంగ్ ఏం ట్రై చేస్తుందంటే ఐఫోన్స్తో పాటు శాంసంగ్ ఫోన్స్ కూడా ఆ స్టోర్స్లో అమ్మాలని చెప్పి శాంసంగ్ ట్రై చేస్తుంటుంది అర్థమవుతుంది. చూడాలి మరి LG ఒప్పుకుంటుందేమో శాంసంగ్ అండ్ ఐఫోన్స్ రెండు వాళ్ళ స్టోర్స్లో అమ్మడానికి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. Fire fights the fire. I am the fire అని పెట్టి అగ్ని అగ్గిపెట్టుందా